ఇప్పటి నుంచి ఎట్లాంటి మార్పుల్ని మనం చూడబోతున్నాం ఈ బార్డర్లో? బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. రాష్ట్ర సరిహద్దులు కాదు, అంతర్జాతీయ దేశ సరిహద్దులే ఉన్నాయి. అటు నేపాల్ ఉంది, ఇటు చైనా చుంబి వ్యాలీ ఉంది, అటు బంగ్లాదేశ్ ఉంది. సో ఇట్లాంటి ఒక సున్నితమైనటువంటి ప్రాంతమే బంగ్లాదేశ్లో ఈ సులుగిరి క్యారిడర్. సో ఈరోజు ఫెన్సింగ్ పడబోతోంది. చాలా కాలం నుంచి భూమిని బదలాయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరినా కానీ ఆ రోజు టీఎంసీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఇవ్వలేదు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్నటువంటి ఒక కారణం చూపించి దేశ భద్రతను పనంగా పెట్టిందా దీది. సో ఈరోజు దేశ భద్రతకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుందా? సువేంద్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక భారీ పెనుమార్పును మనం చూడబోతున్నామా ఈ ఫెన్సింగ్ విషయంలో? ఎట్లా చూడొచ్చు సార్? శ్రీకాంత్, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. దేర్ హై మగర్ అందేర్ నహి అనడానికి మంచి మాట ఇది. ఎందుకంటే ఆలస్యమైంది కానీ చీకటి కానీ పాయింట్ ఒక్క బీదీని మాత్రమే అనడానికి వీల్లేదు. అంత ఇది 15 ఏళ్ళు, అంతకుముందు కమ్యూనిస్టు 35 ఏళ్ళు, అంతకుముందు 25 ఏళ్ళు, కాంగ్రెస్ మొత్తం కలిసి 78 ఏళ్ళు మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టారు. ఈ మాట అంటున్నాను. దాంతోపాటు మన బంగ్లాదేశ్ మన మధ్యన బార్డర్లో ఒకసారి చూసుకుంటే సిలిగురి ప్రాంతం ఎంత సున్నితమైంది. దాంతో పాటు ఈ మొత్తం ఈశాన్య భారతదేశానికి మనకి ఎంత అర్థం చేసుకోవాలి. మన మ్యాప్ చూడండి. మ్యాప్ చూస్తే మీకు మొత్తం అంటే మన బంగ్లాదేశ్ కు మనకు చుట్టూ బంగ్లాదేశ్ ఉంటుంది. మనకు 7 రాష్ట్రాలలో 4 రాష్ట్రాల పక్కన మొదలు 7 సిస్టర్స్ అనే వాళ్ళం మనం. ఆ 7 రాష్ట్రాలను ప్రస్తావించి ముందు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, కోహిమా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 7 రాష్ట్రాలు ప్లస్ సిక్కిం కూడా 8వ రాష్ట్రం కలుపుకొని 8 సిస్టర్స్ అంటున్నారు. మొత్తం అంతా చిన్న చికెన్ నెక్ అంటే వరంగా బాటిల్ నెక్ అంటాం జనరల్ గా, కానీ ఇక్కడ చికెన్ అంటే మనకు కోడి మెడ ఆకారంలో ఉంది కనుక చికెన్ నెక్ అంటున్నాం. 22 కిలోమీటర్ల వెడల్పు, అక్కడ అతి సన్నటి సందు 136 కిలోమీటర్ల పొడవు. అది యాక్చువల్ గా ఒక దగ్గర 22 కిలోమీటర్లు 60 ఉండొచ్చు, కానీ ఆ చికెన్ నెక్ 5 దేశాల మన వరంగా 3 దేశాల అదే ఉంటుంది. ఉదాహరణకి ఇటు భారత్ ఉంటుంది, పైకి పోతే ఇటు పక్కన భూటాన్ ఉంటుంది, అటు పక్కన చైనా ఉంటుంది, ఇటు పక్క బంగ్లాదేశ్ ఉంటుంది, మళ్ళీ అటు పోతే భారత్ ఉంటుంది. అంటే తూర్పున భారత్, మనకు ఉత్తరానేమో చైనా, అట్లాగే దక్షిణాన్ని మన పడమట్టేమో భూటాన్, మళ్ళీ కొంచెం కిందికి వస్తే దక్షిణాన్నేమో మనకు బంగ్లాదేశ్, ఇట్లా మళ్ళీ కొంచెం కిందికి దక్షిణానికి వస్తే మళ్ళీ భారత్, బంగ్లాదేశ్, మన పశ్చిమ బెంగాల్ ఉంటుంది. అంటే చాలా కీలకమైన ప్రాంతం. అట్లాగే బంగ్లాదేశ్ కు మనకు సుమారు 4160 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది. అంటే ప్రపంచంలో అతి పెద్ద 5వ దేశం. ఇది సరిహద్దు పంచుకుంటున్న భూమి సరిహద్దు పంచుకుంటున్న 5వ దేశంగా మనకు బంగ్లాదేశ్ ఉన్నది. ఈ లెక్కన పశ్చిమ బెంగాల్ విభజన అప్పుడే చాలా గొడవ జరిగింది. యాక్చువల్ గా బెంగాల్ భాషను విభజిస్తూ అప్పుడు బ్రిటిష్ వాడు విభజించి పాలించాడు. మొదలు పాకిస్తాన్ విభజించలేవాడు, ఫస్ట్ బెంగాల్ విభజించాడు. దానికి వ్యతిరేకత మేము బెంగాలీలను కలిసి ఉంటాం, ముస్లిం హిందూ ఏం లేదు అనే మాట అన్నప్పుడు కూడా బెంగాల్ విభజించారు. పశ్చిమ బెంగాల్ కాస్త ఇప్పుడేమో మన భారతదేశంలో ఉంది. తూర్పు బెంగాల్ గా మారిన అటు పక్కన అంతా బంగ్లాదేశ్ గా ఉంది. అతనిలో తూర్పు పాకిస్తాన్ గా ఉంటే ఎంత కీలకం అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే కేవలం 120 ఎకరాలు మాత్రమే కాదు. నేను మొదటి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ ప్రాంతాన్ని మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన ప్రాంతం ఉంది, అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనం తీసుకొని కేంద్ర ప్రభుత్వ పాలన కిందికి తీసుకోవాలని నేను అడుగుతాను. చాలా మందికి ఆ ప్రపంచం ఉన్నది. దానికి దీది ఒప్పుకోలేదు. దీది అసలు కలిసి 120 ఎకరాలు కూడా ఒప్పుకోలేదు. అంటే సూది మొన పట్టేంత భూమి కూడా ఇవ్వనండి. అంటే చొరబాట్లు జరుగుతూనే ఉండాలి, ఇట్లా నడుస్తూనే ఉండాలి. చొరబాట్లు అక్కడ ఒక్కదైనా జరగలేదు శ్రీకాంత్. కింది నుంచి మీద హుబ్లీ నది గంగాస్థాన్ లో కలుస్తుంది కదా. మనకు యాక్చువల్ గా మొన్ననే మోడీ గారు స్టేటర్ వేశారు. అంటే గంగోత్రి నుంచి గంగస్థాన్ వరకు అన్నారు. గంగా నది గంగోత్రి దగ్గర పుడితే ఉత్తరాఖండ్ లో పుడితే ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, మొత్తం అంతా ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్, గంగాస్థాన్ అంటే హుబ్లీ నది దాంట్లో కలిసేది. గంగా నది 2 విడిపోతుంది. ఒకటి హుబ్లీ నదిలోకి వెళ్తుంది, ఒకటి ఏమో పాకిస్తాన్ లోకి వెళ్ళిన తర్వాత పద్మానది అవుతుంది. పద్మానదిగా మారి అది మళ్ళీ బంగాళాఖాతంలో మొత్తం దాని నుంచి కలుస్తుంది. ఆ పై నుంచి బ్రహ్మపుత్ర నది వస్తుంది. టిబెట్ లో పుట్టిన బ్రహ్మపుత్ర నది చైనా అంటుంది దాన్ని. అక్కడ నుంచి పుట్టింది మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు అస్సాం దుఃఖదాయన అనేవాళ్ళం మనం. ఏది ఈ బ్రహ్మపుత్ర నది, అది కూడా బంగ్లాదేశ్ గుండా వరదలు ఎప్పటికి వరదలు వస్తున్నాయి బంగ్లాదేశ్ లో, అది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది భౌగోళిక పరిస్థితి. దీనిలో ఏమైందంటే కింది నుంచి పై దాకా 4160 కిలోమీటర్ల సరిహద్దును మనం బంగ్లాదేశ్ పంచుకుంటున్నాం. ఒరిజినల్ దీన్ని చెప్పాలంటే వేరే పోలిక చెప్పారంటే దేశం మన గుజరాత్ ఖాండ్వా నుంచి మొదలుకొని పైన మనకు బంగ్లాదేశ్ దాకా ఉన్న మన సముద్ర తీరం ఉందో అది 7200 కిలోమీటర్లు. మొత్తం భారతదేశానికి ద్వీపకల్పం అంటాం కదా, 3 దిక్కుల సముద్రం. అది 7200 అంటే
మూడు దిక్కుల ఇది మన భారతదేశం బార్డర్ ఉన్న బాపదేమో బంగ్లాదేశ్. మూడు దిక్కుల ఉంటది దానికి. ఇటు పడమటికి ఉంటది, ఉత్తరానికి ఉంటది మన బార్డర్, అవును. మనకు తూర్పుకు ఉంటది, ఒక దక్షిణానికి మాత్రం బంగాళాఖాతం ఉంటది. ఉమ్. ఇది భౌగోళిక పరిస్థితి. ఉమ్. దీన్ని చేయాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ చొరబాటుదారుడు కేవలం సిరిగురి నుంచి రాలే, కింది నుంచి పై దాకా ఎక్కడ పడితే అక్కడ వచ్చారు. అవును, అన్ని వైపుల పాకిస్తాన్కి నుంచి వచ్చారు, ఇండియాకి మూడు వైపుల బార్డర్ నుంచి, మూడు వైపుల నుంచి వచ్చారు. మూడు వైపుల ఇప్పుడు నుంచి. అవును. అంతేందుకు అస్సాంలో గతంలో ప్రఫుల్ల కుమార్ మహంతా ఉద్యమం చేసినప్పుడు దేని మీద చేశారు? ఉమ్. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వాస్తవానికి సార్ ఇది కేవలం 20-22 కిలోమీటర్ల భూభాగమే. దీన్ని ఆక్రమించాలని చెప్పేసి ఏమాత్రం అటు చైనా ప్లాన్ చేసినా, లేదంటే చైనాతో కుమ్మక్కై పాకిస్తాన్ నుంచి ఏమైనా ఉద్రిక్తలు పెంచి ఇప్పటికే బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మద్దతు ఇస్తోంది. బంగ్లాదేశ్లో ఏమాత్రం అల్లర్లైనా కానీ అది ఆటోమేటిక్గా పశ్చిమ బెంగాల్లో కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాను. ఏమాత్రం ఆక్యుపై చేయాలన్నా కానీ ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10 కోట్ల మంది భారతీయులకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం లేదా? ఈ క్యారిడార్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేవా? చాలా ప్రమాదకరమైన విషయం కదా. ఖచ్చితంగా అది అట్లా పైకి చూసుకుంటే 22 కిలోమీటర్లు అనేది చికెన్ నెక్ లో దగ్గర ఉన్న భాగం. మొత్తం కలిస్తే 131 కిలోమీటర్లు. అంటే అవును, ఇట్లా ఆ అవును. మూల తిరిగింది మన అవును. సూయేజ్ మన సేమ్ హర్మోజ్ జల సంధి లాగా ఉంటది. అంటే ఎగ్జాక్ట్లీ ఇటు ఎగ్జాక్ట్లీ. పక్క చూసుకుంటే హర్మోజ్ జల సంధి లాగా ఉంటది. చికెన్ నెక్ ఎందుకన్నామంటే ఈ మొత్తం పశ్చిమ బెంగాల్ పట్టణం చూడండి, రాష్ట్ర పట్టణం అది కోడి మేడ ఇట్లా వంకర వెట్టి ఉన్నట్టే ఉంటది. మొత్తం అవును. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అవును, పట్టణం అవును. ఎట్లుంది. ఉమ్. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సమస్య. అస్సాం చెందిన ఏం కాకపోతుండే, అస్సాం వాళ్ళు ఎన్నడో ఇచ్చేవాళ్ళు. కనుక ఈ చికెన్ నెక్ లో ఇంకొక సమస్య ఏంటంటే 3 దేశాలు ఉన్నాయి కదా, ఇటు పక్కన భూటాన్, ఆ పైన అవును. చైనా, కింద అవును. బంగ్లాదేశ్, మధ్యన మన భారత్. ఒకవేళ చైనా కుట్రలు చేయదలుచుకుంటే చైనా ఇదివరకు చేసింది, ఇప్పుడు కూడా చేస్తున్నది. ఉమ్. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా మన గ్రామాల పేర్లు మార్చేసి వాళ్ళు వాళ్ళ సొంత పేరు పెట్టుకుంటారు, చైనా పేరు పెట్టుకుంటారు. అవును, అవును. అది మళ్ళీ ఆ బోర్డు చూపేసి మనం చేస్తున్నాం. అందుకని చైనాతో బార్డర్ సమస్య ఇటు పక్కన హిమాలయాల్లో ఉంది, గల్వాన్ లోయల గతంలో జరిగిన కూడా చూసాం కదా, ఇటు పక్క అరుణాచల్ ప్రదేశ్ ఉంది. వాళ్ళు కనుక చైనా వాళ్ళు బంగ్లాదేశ్ తో కలుస్తున్నారు, అదే కుట్ర జరుగుతుంది. ఉమ్. కలిస్తే ఆ చికెన్ నెక్కును కనుక స్వాధీనం చేసుకుంటే మనకు ఆ 8 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ సిక్కిం తో సహా మనం మొత్తం సంబంధాలు కోల్పోతాం. నెంబర్ 1 అవును. నష్టం. రెండోది ఏంటంటే దాని ద్వారా బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలో చైనా వాళ్ళు వచ్చిందంటే మన మొత్తం దేశ భద్రతకు బంగాళాఖాతంలో ముప్పు కలుగుతుంది.